అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్వేత ఆకండి. సో ఈరోజు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ లేదంటే తెలుసుకోవాల్సిన ఒక విషయమైన ఏఎంహెచ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఏఎంహెచ్ అంటే ఏంటి అండ్ దాని నార్మల్ రేంజ్ ఎలా ఉండబోతుంది, అలాగే దీన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దీనికి ఏఎంహెచ్ తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఏఎంహెచ్ అనేది యాంటీ మ్యులేరియన్ హార్మోన్. సో స్త్రీల యొక్క అండాశయంలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయనేది ఈ ఏఎంహెచ్ వాల్యూ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సాధారణంగా 30 years పైన తర్వాత గ్రాడ్యువల్గా మెనోపాజ్ వరకు మన ఎగ్స్ నెంబర్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఎవరైతే 30 years క్రాస్ అయ్యారో, ఇంకా ప్రెగ్నెన్సీని 2 years తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇమీడియట్గా చేయించుకోవాల్సిన టెస్ట్ ఏఎంహెచ్. సో ఈ ఏఎంహెచ్ టెస్ట్ నార్మల్ రేంజ్ ఏంటంటే 2 నుంచి 4.5 నానోగ్రామ్ వరకు ఈ నార్మల్ రేంజ్గా చెప్తాం. సో 1 కంటే ఏఎంహెచ్ అనేది తగ్గింది అని అంటే మీ ఓవరీస్లో ఉండే ఎగ్ రిజర్వ్ అనేది చాలా తగ్గింది అని అర్థం. సో పువర్ ఎగ్ రిజర్వ్ కింద మనం దీన్ని పరిగణించవచ్చు. సో ఎటువంటి కండిషన్స్లో ఈ ఏఎంహెచ్ వాల్యూ పడిపోతుంది అని మనం చూసినట్టయితే, ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తారో, సోషల్ డ్రింకర్స్ అవనివ్వండి, ఎవరైతే ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తారో అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఎవరికైతే చాలా ఎక్కువ ఉంటాయో, అండ్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ లాంటి వాటికి ట్రీట్మెంట్ తీసుకుని ఉంటారో, ఎక్కువ కీమో కానీ ఎక్కువ రేడియేషన్కి కానీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో, సో వీళ్ళందరిలో కూడా ఏఎంహెచ్ వాల్యూస్ అనేవి బాగా తగ్గుతూ ఉంటాయి. సో ఏఎంహెచ్ వాల్యూస్ తగ్గినప్పుడు దానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి? ఒకవేళ మీ ఏఎంహెచ్ వాల్యూ కనుక 6 నుంచి 8 ఆర్ అబోవ్ ద వాల్యూస్ ఉంది అని అంటే మేబీ అది పీసీఓడి కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఎవరిలో అయితే ఈ హార్మోనల్ యాక్సిస్ ఏఎంహెచ్ వాల్యూ నార్మల్ ఉంటుందో వాళ్ళకి కన్సెప్షన్కి ప్రాబ్లం ఉండదు. ఆర్ తక్కువ ఏఎంహెచ్ రిజర్వ్ ఉన్నప్పుడు మనం మెయిన్గా లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయాలి. సో సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడము, ఎక్కువ వ్యాయామం చేస్తూ ఉండడం తరచుగా, ఆల్సో స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడము, దాంతోపాటు ఆయుర్వేద చికిత్సా పద్ధతిలో ఒకటైన పంచకర్మని కూడా మనం చేసుకుంటూ ఉండడము. లైక్ శోధన థెరపీస్ అంటాము, విరేచన కానీ లేదంటే వమన కానీ, బేస్డ్ ఆన్ యువర్ బాడీ కండిషన్ మీకు ఎటువంటి ఇది సూట్ అవుతుంది అని అనుకుంటే దాన్ని చేసుకుంటూ ఉండడం ఈ పంచకర్మని. అలాగే 3 months ఒక మెడిసిన్ని మాత్రం మనం ఆయుర్వేద మెడిసిన్ కన్స్యూమ్ చేస్తూ 3 months కనుక మనం అండర్ సూపర్విజన్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ ఏఎంహెచ్ లెవెల్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని కూడా మనం బెటర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ స్ట్రెస్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దాని ద్వారా మనం